బీఆర్ఎస్ పార్టీ నిన్న జగిత్యాల్లో భారీ బహిరంగ సభ జరిగింది. ఆ భారీ బహిరంగ సభ ప్రజా దీవెన సభగా నిర్వహించుకుంటే ఆ సందర్భంలో మాజీ మంత్రివర్యులు 45 అనుభవం ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు పెద్దలు కేసీఆర్ గారితో కలిసి పనిచేయాలని చెప్పిన ఆలోచనతో వారిని చేరిక కావడం, దానికి అనుగుణంగా ఆ బహిరంగ సభలో పెద్దలు కేసీఆర్ వస్తున్నారు కనుక దానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం అదేవిధంగా ప్రజాపాలన పరిపాలన పేరు మీద ఒక కార్యక్రమం తీసుకున్నాడు. ఈ స్వాతంత్ర చరిత్రలో ఈ 75 ఏళ్ళ పరిపాలన చూసినప్పుడు 1952లో మొదలైతే ఇన్నేళ్ల పరిపాలనలో ఏ ముఖ్యమంత్రి అయినా కానీ మాజీ ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలకు వెళ్తుండ్రు అని చెప్పంటే పోటీగా పెట్టిన పరిస్థితి చూలే. అంటే ముఖ్యమంత్రి స్థాయికి ఆలోచన లేకుండా, ఒక ముఖ్యమంత్రి అనేటువంటి సేవ లేకుండా రేవంత్ రెడ్డి గారు తిరిగి కనబడుతున్నది. ఒక మనిషికి అవకాశం వస్తే దాన్ని తగ్గట్టుగా తయారయ్యి తన సమర్థన చాటుకునే విధంగా చూసినాం. కొత్తగా వచ్చినటువంటి యువకులకు కానీ వ్యక్తులకు కానీ అవకాశం వచ్చినప్పుడు సమయ పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకుంటాం, తెలుసుకుంటాం, దానికి అనుగుణంగా ముందుకు పోతాం. కానీ ఈ రేవంత్ రెడ్డి లోపల మాత్రం అటువంటి సోయలు కనబడడం లేదు. పెద్దలు కేసీఆర్ గారు బహిరంగ సభ జరుగుతుంటుంటే మేమందరం కూడా 30-40 ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్నాం. శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా, వివిధ స్థాయిలలో జిల్లా పరిషత్ అధ్యక్షులుగా, అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులకు పనిచేసిన అనుభవం ఉంది. కానీ నేను రేవంత్ రెడ్డి గారు తిరుగుస్తే మాత్రం రాజకీయాలు ఉన్న వాళ్ళు తల వంచుకునే పరిస్థితి కనబడుతున్నది. పెద్దలు కేసీఆర్ గారి యొక్క ఉద్యమ సాధనలో కానీ, పరిపాలన సమయంలో కానీ తను చేసినటువంటి తీరు వల్ల ఒకవైపున మౌలిక సదుపాయాలు పెరిగినాయి, రాష్ట్ర ఆర్థిక సంపద పెరిగింది, అన్ని రంగాలలో భారతదేశం నెంబర్గా వెళ్ళినటువంటి పరిస్థితులలో మొదటి ప్రభుత్వం కన్నా రెండో ప్రభుత్వం మిన్నగా నడిచింది. రెండో ప్రభుత్వం కన్నా మూడవ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో మరింత జరుగుతున్న భావనతో ఆ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేక రేవంత్ రెడ్డిని పరిస్థితి కనబడ్డది. అటువంటి అనుభవం లేని, ఒక సమర్థత లేనటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి ఇవ్వడం వల్ల పరిపాలన సరిగా రావడం లేదు. ప్రజలకు విడమర్చి చెప్పి ప్రజలకు నేను ఉన్నటువంటి ధైర్యం ఇచ్చే విధంగా మా నాయకుడు వస్తే అనరాని మాటలు, అంటే ఈ స్వాతంత్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్ష నాయకుడు అన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క స్థాయి మర్చిపోయినారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం, గర్విస్తున్నాం. దీనివల్ల రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయించి మనవేస్తున్నా. కార్మికులు, కర్షకులు, మేధావులు, అన్ని రంగాల వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటుంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ప్రభుత్వాన్ని కన్నెరు చూసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కన్నెరు చూసే పరిస్థితులలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలగర్భంలో కావడం ఖాయమని చెప్పని నీవు మా నాయకుని మీద, అదే 45 అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారి మీద పేలిన అవాకులు చెవాకులు ఆకాశం మీద ఉమ్మేసినట్టుగా నేను భావిస్తున్నాం. ఆ విధంగా ఇప్పటికైనా కానీ నీకు ఇచ్చిన అవకాశానికి అనుగుణంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పెరిగే విధంగా, ఆత్మాభిమానం పెరిగే నీ వివరం ఉండాలే కానీ నీ చేష్టల వల్ల తెలంగాణ ప్రజలు ఇటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి భావన వచ్చింది. ఆ స్థాయి నీకు రావడం లేదు కనుక ఇప్పటికైనా నీ సూచనలు, సలహాలు తీసుకొని సరైన దిశలో ముందుకెళ్ళాలని చెప్పని సందర్భంగా కూడా ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. శాసన మండలి ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రమణన్న గారికి, శాసనసభలో బీఆర్ఎస్ ఎల్పీ విప్ తమ్ముడు వివేక్ గౌడ్